హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఏవీ గార్జియస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే సాఫ్ట్గా మరియు టేస్టీగా బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి మా ఇంట్లో తయారు చేసినటువంటి సూపర్ సాఫ్ట్ బొబ్బట్లు అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఇలా మడిచినా కూడా విరిగిపోతుంది. చూడండి అంత సాఫ్ట్గా వచ్చాయి. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. ఇక లేట్ చేయకుండా వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండిని కానీ మైదాను కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇది పూరి పిండి అండి. ఒక కప్పు గోధుమ పిండిని ఇలా జల్లించుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ను వేసి సాఫ్ట్గా కలిపి మూత పెట్టి ఒక 20 మినిట్స్ వరకు పిండికి రెస్ట్నివ్వాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసి 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానికి 2 కప్పుల వాటర్ని పోయాలి. కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ తీయాలండి. కుక్కర్ గిన్నె చల్లారిన తర్వాత విజిల్ పోయిందా చూసుకొని మూత తీసి ఇందులో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. వేసుకొని అంతా కలపాలి. పంచదార వేయడం వల్ల లూజ్ అవుతుంది కదండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు పంచదార అనేది కరెక్ట్ కొలతండి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల పంచదారలో ఒక 5 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలాచీలు షుగర్ పౌడర్లో మిక్స్ అయ్యి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఆకం పట్టినట్టు అవుతుంది కదండి. అందువల్ల మనం బొబ్బట్లు 2 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి. వాటర్ అంతా పోయి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ రుబ్బుకోవాలి. కాస్త బరకగా రుబ్బుకోవాలి. అందువల్ల తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పూర్ణాలన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మనము పిండికి ఒక 20 మినిట్స్ రెస్ట్నిచ్చాం కదండి. అది సాఫ్ట్గా అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఆ తర్వాత మన చెయ్యికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని పిండి మిశ్రమంలో కొంత భాగాన్ని తీసుకొని చెయ్యి పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ చిన్న చపాతీలాగా పలచగా ఇలా చెయ్యంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పూర్ణం ఉంది కదా, ఆ పూర్ణాన్ని ఇందులో పెట్టి పిండితో మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. లోపల పూర్ణం బయటకు రాకుండా ఈ పిండితో మొత్తం పూర్ణాన్ని కవర్ చేయాలి. కవర్ చేసి ఒకసారి అంతా చిన్న బాల్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని పూర్ణాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత కవర్కి ఆయిల్ను రాసి ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని పూర్ణం బయటికి రాకుండా మెల్లగా ప్రెస్ చేస్తూ బొబ్బట్లను సిద్ధం చేసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లను సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసి ఒక్కొక్క బొబ్బట్టును పెనం పైన వేసుకొని నెయ్యిని చుట్టూ స్ప్రెడ్ చేస్తూ 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా అన్ని బొబ్బట్లను 2 వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. నూనెతో కూడా కాల్చుకోవచ్చు, కానీ నెయ్యితో కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి. మన బొబ్బట్లు సిద్ధమయ్యాయి. చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా బొబ్బట్లను ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉగాదిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. చూడండి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.